హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లవణ్య కడరీ. ఈరోజు వీడియో వచ్చేసి అయితే నేనైతే కొబ్బరి లడ్డూలు అయితే చేస్తున్నాను. సో వెరీ హెల్దీ కదా కొబ్బరి లడ్డూలు, అండ్ కిడ్స్కి స్నాక్స్ బాక్స్కి పనిచేస్తుందని అయితే చేస్తున్నాను. ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కొబ్బరి అండ్ అలాగే షుగర్ అండ్ నెయ్యి. ఈ 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు, చాలా ఈజీగా చేసుకోవచ్చు మన ఇంట్లోనే. సో ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని మనం కుడుకల్ని తురుముతే మనకి కొబ్బరి తురుము తయారవుతుంది కదా. సో ఇప్పుడు ఆ కొబ్బరి తురుము అయితే వేసుకోవాలి. సో వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోతూ ఉంటుంది. సో పదే పదే కలుపుతూ ఉంటే కొంచెం మాడకుండా ఉంటుంది. సో ఇప్పుడైతే టేస్ట్కి తగ్గట్టు కొన్ని పాలైతే వేసుకోవాలి. సో కొన్ని వేసుకోవచ్చు, బాగా అయినా వేసుకోవచ్చు. జస్ట్ టేస్ట్ కోసం అయితే మిల్క్ అయితే వేసుకుంటున్నాను. సో మా ఇంట్లో అవే ఉన్నాయి. సో నేను అందుకనే కొలత ఏం లేకుండా కొన్నే ఉన్నాయి, నేను కొన్నే వేసుకుంటున్నా అని చెప్తున్నాను. సో ఇప్పుడు పాలు మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. అండ్ ఇప్పుడైతే షుగర్ యాడ్ చేసుకోవాలి. నేను 6 గ్లాసెస్ కొబ్బరి తురుము తీసుకుంటే నేను 4 గ్లాసెస్ అయితే షుగర్ వేసుకున్నాను. ఎందుకంటే కొబ్బరిలో కొంచెం స్వీట్ ఉంటుంది కదా అనేసి కొంచెం తక్కువ వేసుకున్నాను. సో షుగరు బాగా కలుపుకోవాలి, కుడకకి మొత్తం మిక్స్ కావాలి. సో మిక్స్ అయిన తర్వాత కొంచెం కొంచెం మధ్య మధ్యలో నెయ్యి వేస్తూ ఉండాలి. మనం ఇది తయారు చేస్తుంటే స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుంది. తినడానికైతే చాలా టెంప్ట్ అవుతాం లడ్డూలు. సో ఇట్లా కలుపుతూనే ఉండాలి, లేకపోతే కింద అనేది అడగంటుకుంటుంది. సో బాగా కలిపిన తర్వాత మనం ఇప్పుడు ఒకసారి ట్రై చేద్దాం, లడ్డు షేప్ లాగా వస్తుందా లేదా అనేసి. అయిందా లేదా తెలుసుకుంటున్నాను. సో ఇట్లా వస్తే సరిపోతుంది. సో ఇట్లా లడ్డులాగా వచ్చిందంటే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. సో షుగర్ అయితే బాగా కలిసిపోయింది. సో చూడండి, బబుల్స్ లాగా పైకి తేలుతూ ఉంది. సో ఇంకో 5 మినిట్స్ ఉంచి స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను. సో మనకి లడ్డు షేప్ అయితే వస్తుంది. మనం ఇదంతా లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే చేసుకోవాలి, హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. సో ఇప్పుడైతే నేను ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేసి. సో ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇచ్చి తర్వాతనైతే నేను లడ్డు కొంచెం చల్లారిన తర్వాత మనమైతే చిన్న చిన్నగా తీసుకొని లడ్డులాగా చేసుకోవాలి. సో మనం ఇట్లా చేతిలో వేసుకొని ఊపితే వచ్చేస్తుంది నార్మల్గా. లేదంటే మనం కొంచెం సేపు ఇంకెక్కువసేపు చల్లారబెట్టినా మనం జస్ట్ చేతిలో పట్టుకొని ఒత్తినా వస్తుంది. సో ఏ విధంగానైనా వస్తుంది లడ్డు. కుడక లడ్డు చాలా ఈజీ అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు లవణ్య కడరీ.